పెళ్లికి వెళ్ళాలి, కానీ లేట్ అయిపోయింది. పద మిస్టర్ పట్వర్ధన్, త్వరగా పద, టైం అయిపోతుంది. డకిచిక పెళ్ళవుతుంది అక్కడ, ఇక సెలబ్రేషన్స్ అవుతున్నాయి ఇక్కడ. డకిచిక పద త్వరగా పద. ఈ రోజు ప్రిన్సిపల్ సార్ స్కూల్లో లేరు కాబట్టి ఒక్క క్లాస్ అయినా బంక్ కొట్టొచ్చు కదా. నేను స్కూల్ ఇన్స్పెక్టర్ పీటర్ అండ్ ఐ హేట్ ఎవ్రీ చీటర్. ఈ రోజు ఈ స్కూల్ విజిట్ లో ఒకవేళ నాకు ఈ స్కూల్ ప్రిన్సిపల్ దొరకకపోతే అప్పుడు నేను ఈ స్కూల్ యొక్క సర్టిఫికేట్ క్యాన్సిల్ చేసేస్తాను. అలాగే స్కూల్ కి తాళం వేసేస్తాను. తాళం వేసేస్తాను. నువ్వు కాదు, నేను. రిపీట్ చేయడం ఆపుతావా? రిపీట్. అయినా పీటర్, నువ్వు నిన్న హోలీ స్కూల్ ని ఎందుకు మూయించేశావు? ఎందుకంటే ఆ స్కూల్లో ప్రిన్సిపల్ లేడు, అందుకే తాళం వేయించేశాను. కానీ నిన్న సండే కదా, పైగా సండేకి పిల్లలు స్కూల్ కి రారు. సండే అయినా మండే అయినా పిల్లలు వచ్చినా రాకపోయినా స్కూల్లో ప్రిన్సిపల్ ఉండడం అవసరం. లేకపోతే స్కూల్ కి తాళం వేయించేస్తాను. స్కూల్ కి తాళం వేయించేస్తాను. నువ్వు కాదు, నేను. ఇప్పుడు వెళ్ళి స్కూల్ ఇన్స్పెక్షన్ చెయ్యి. నేను ప్రిన్సిపల్ క్యాబిన్ వైపు వెళ్తాను. ఒకవేళ వీళ్ళిద్దరికి స్కూల్లో ప్రిన్సిపల్ సార్ కనిపించకపోతే వీళ్ళు స్కూల్ కి తాళం వేయించేస్తారు. మనమే ఏదో ఒకటి చేయాలి లక్ష్మణ్. పద లక్ష్మణ్, లెట్స్ డూ సంథింగ్. మాధవ్, మన స్కూల్ పోయినట్టే. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు? మన వసూలి అన్న. హలో వసూలి అన్న. భలే అవకాశం వచ్చింది ప్రిన్సిపల్ అవడానికి. ఈ కోట్ నాకు భలే సూట్ అయ్యింది బాబా. ఇందులో నేను అచ్చం ప్రిన్సిపల్ లాగా ఉన్నాను. నా మీసాలు ఎలా అనిపిస్తున్నాయి? మీసాలు అయినా అసలు మీసాలే లేవు కదా. ప్రూవ్ చెయ్యి నీకు మీసాలు లేవని. బాబా, నీకు మర్యాద అనేది తెలుసా? ప్రిన్సిపల్ క్యాబిన్ లోకి వచ్చేసావు, మరి నాకు చేసి రావాలని తెలీదా? నా పేరు పీటర్ అండ్ ఐ హేట్ ఎవ్రీ చీటర్. మీటర్ వైనా లేక కరెంటు మీటర్ వైనా నాకు ఎటువంటి తేడా ఉండదు. బయటికి వెళ్ళు బాబా. పీటర్ సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చారు మన స్కూల్ ఇన్స్పెక్షన్ కోసం. ప్రిన్సిపల్ సార్ ని కలవాలనుకుంటున్నారు. అయినా ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ లీవ్ మీద వెళ్ళారా? స్కూల్ కి తాళం వేసేస్తాను. లేదు 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 లేదు, మా ప్రిన్సిపల్ సార్ ఎవరికి లీవ్ ఇవ్వరు, అలాగే తీసుకోరు కూడా. మా ప్రిన్సిపల్ సార్ ఈ రోజుకొచ్చి బ్యాచిలరే. ఎందుకు అడగండి సార్? ఎందుకు? ఎందుకంటే పెళ్లి రోజు లీవ్ తీసుకోవాల్సి వస్తుంది కదా. కరెక్టే కదా సార్. కానీ మా ప్రిన్సిపల్ సార్ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోరు అనుకోండి, మరి సెలవు లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటారు సార్? వెరీ గుడ్, ఐఎమ్ ఇంప్రెస్డ్. కానీ మీ ప్రిన్సిపల్ ఎక్కడున్నారు? ఇదిగో ఈయనే కదా మా ప్రిన్సిపల్. నేనా? ఈయనేమో పీటర్ సార్. ఒకవేళ ఈయనకి ఏ స్కూల్లోనైనా ప్రిన్సిపల్ కనిపించకపోతే ఈయన ఆ స్కూల్ కి తాళం వేయించేస్తారు. నేనే ప్రిన్సిపల్ పట్వర్ధన్ని. రండి మిస్టర్ పీటర్. అంటే నా ఉద్దేశం మిస్టర్ పీటర్. బుషెస్ ఓకే, గ్రౌండ్ ఓకే, స్కై ఓకే, మడ్ ఓకే, కాంపౌండ్ వాల్. దొంగ పట్టుకోండి. సెక్యూరిటీ. సార్ ఈయన దొంగ కాదు, ఈయనే మా ప్రిన్సిపల్ సార్ కాదు. అయ్యో బట్ హౌ? ప్రిన్సిపల్ కి భయపడేవాడు స్వయంగా ప్రిన్సిపల్ ఎలా అయిపోయాడు? ప్రిన్సిపల్ అయితే ఇలా దొంగల దొక్కలు ఎందుకు వస్తున్నారు? మా ప్రిన్సిపల్ సార్ ఎప్పుడు ఇలాగే సర్ప్రైజ్ చెక్ చేస్తూ ఉంటారు. ఆ స్కూల్ అంతా సరిగా నడుస్తుందా లేదా అని చూడడానికి. వసూలి సార్, అంటే నా ఉద్దేశం పట్వర్ధన్ సార్, ఈ రిపీటర్ సార్ కూడా మీకులాగానే స్కూల్లో సర్ప్రైజ్ విజిట్ చేయడానికి వచ్చారు సార్. కానీ మీ స్టూడెంట్స్ క్లాస్ బయట ఏం చేస్తున్నారు? సార్
మేము క్లాస్ మానిటర్ సార్, క్లాస్ మానిటర్స్. పైగా స్కూల్లో అతిథుల్ని స్వాగతించడం మా పని సార్, మా పని. రండి సార్, రండి. వెల్కమ్ వెల్కమ్. ఓకే, కానీ ప్రిన్సిపల్ సార్ ఇలా గూండా అలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నారు? ఎందుకంటే సర్ప్రైజ్ విజిట్ అయినప్పుడు ఎవరు గుర్తుపట్టకుండా. వెరీ గుడ్, ఐఎమ్ ఇంప్రెస్. అయితే మా స్కూల్ కి మీరు 5 స్టార్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఇస్తారు కదా సార్? నువ్వేమైనా సర్టిఫికెట్ పెరుగులో వడాలనుకుంటున్నావా? నువ్వు అడగగానే నేను వెంటనే ఇచ్చేయడానికి. నేను ముందు స్కూల్ ల్యాబ్ చెక్ చేయాలి. త్వరగా పదండి, డోంట్ వేస్ట్ మై టైం. స్టూడెంట్స్, మీరు క్లాస్ బయట ఏం చేస్తున్నారు? అదేంటంటే సార్, నేను స్కూల్ కి కెప్టెన్ ని, వీడేమో వైస్ కెప్టెన్ సార్. అయితే స్కూల్ కి ఎవరైనా అతిథులు వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వెల్కమ్ చెప్పడం మా డ్యూటీ కదా సార్. అయితే మీరు టీ తీసుకుంటారా లేక కాఫీయా? టీ తాగుతాను. సరే, నేను ఇప్పుడే తీసుకొస్తాను. టీ తీసుకురావడానికి మీరెందుకు వెళ్తున్నారు? మా ప్రిన్సిపల్ సార్ మనసే అలాంటిది సార్. ఆయన గెస్ట్ ని చాలా బాగా చూసుకుంటారు, అందుకే ఆయన చేతులతోనే ఏదన్నా ఇస్తారు. ఏమంటారు లక్ష్మణ్? ఎస్ సార్, గోపాల్ చాలా కరెక్ట్ గా చెప్తున్నాడు సార్. ఐ యామ్ ఇంప్రెస్డ్. అయితే మీరు మా స్కూల్ కి 5 స్టార్ సర్టిఫికేట్ ఇచ్చేసినట్టేగా? నువ్వేమైనా సర్టిఫికేట్ ని సినిమా టికెట్ అనుకుంటున్నావా? అడగగానే నేను వెంటనే ఇలా ఇచ్చేయడానికి. ఇప్పుడు టీకి వదిలే, నేను స్కూల్లోని ల్యాబ్ ఇన్స్పెక్ట్ చేయాలి. పదండి. గోల్డెన్ హిల్స్ మొత్తానికి మా గోల్డెన్ హిల్స్ హై స్కూల్ గౌరవం లాంటిది. అయ్యే, ఈ తలుపు లోపల నుంచి మూసుకుపోయింది అనిపిస్తోంది. మీరు ఇక్కడే ఉండండి, మేము లోపలికి వెళ్ళి లాక్ ఓపెన్ చేస్తాం. అయ్యో, తెరుచుకో పిచ్చిదయ్యమా. మీరు ఇక్కడే ఉండండి, మేము లోపలికి వెళ్ళి లాక్ తెరుస్తాను. మీరు స్కూల్లో ఏం చేస్తున్నారు? అయ్యో, నన్ను మాధవ్ పిలిచాడు ప్రిన్సిపల్ లా నాటకం ఆడడానికి. ఏంటిదంతా? అతి తెలివితేటలు చూపించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు? మేము ఇక్కడ అంతా సెట్ చేసేసాం కదరా. ఓ, అంతా సెట్ చేసింది నేను బాబు, నేను. లేకపోతే ఈ స్కూల్ కి తాళం వేసేసి ఉండేవారు. తాళం, లాక్ వితౌట్ కీ. ఉదయం స్కూల్లో అయితే ఒక్క ప్రిన్సిపల్ కూడా లేరు. ఇప్పుడు 2 ప్రిన్సిపల్స్ ఉన్నారు. ఇద్దరా? రెండో ప్రిన్సిపల్ సార్ ఎవరు? ఆ రెండో ప్రిన్సిపల్ ని నేనే బాబు, నేనే. నువ్వు ఈ రోజు వరకు ఒక బిజినెస్ ను కూడా నడిపించలేకపోయావు. ఈ స్కూల్ ని ఎలా నడిపిస్తాను అనుకుంటున్నావు బాబా? అయ్యయ్యో, నువ్వు ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ప్రూఫ్ తీసుకురాలేకపోయావు. మరి నిన్ను నువ్వు ప్రిన్సిపల్ గా ఎలా ప్రూవ్ చేసుకుంటావు? తాళం వేసే తీరాలనుకుంటా. వేసే తీరాలే. రిపీటర్, స్కూల్ ఇన్స్పెక్షన్ వదిలేసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్విక్కడేం చేస్తున్నావు? సరే వదిలే, నేను ప్రిన్సిపల్ ని కలిశాను. ఆయన చాలా కరెక్ట్ మనిషి. నేను కూడా స్కూల్ ప్రిన్సిపల్ ని కలిశాను, చాలా కరెక్ట్ అయిన మనిషి. రిపీటర్, రిపీట్ చేయడం ఆపుతావా? నేను రిపీట్ చేయడం లేదు, నేను నిజంగానే ప్రిన్సిపల్ ని కలిశాను. అలా ఎలా జరుగుతుంది? ఆ ప్రిన్సిపల్ నాతోనే ఉన్నారు కదా. ఈ ల్యాబ్ లోపల ఏం జరుగుతుంది? అవును, వినిపేశారు బాబోయ్. అయ్యో, ఈ ల్యాబ్ పరిస్థితి ఇలా ఎందుకయింది? ఓ, మేము రాగానే పడిపోయాం. ఇప్పుడే ఈ స్కూల్ కి తాళం వేసేస్తాను. సార్,
ఇది ప్రాక్టికల్ సార్. ఈ సబ్బు ల్యాబ్ లో మేము కావాలనే వేసాం. దాంతో స్టూడెంట్స్ దీని మీద నడిచి జారి కింద పడిపోతారు. తర్వాత మేము వాళ్ళకి లా ఆఫ్ గ్రావిటీ నేర్పించచ్చు అనమాట. ప్రాక్టికల్ నాలెడ్జ్ సార్, ప్రాక్టికల్. మా స్కూల్లో అన్ని ప్రాక్టికల్ గానే నేర్పిస్తారు. స్టూడెంట్ ఒకసారి పడ్డాడంటే ఇక జీవితాంతం గ్రావిటీ అనే విషయాన్ని అస్సలు మర్చిపోలేడు. అవునా? వెరీ గుడ్. ఐ యామ్ ఇంప్రెస్డ్. ఎస్ ఐ ఆమ్ ఇంప్రెస్డ్. తప్పకుండా ఇప్పుడు ఇచ్చే తీరాలి. ఇచ్చే తీరాలి. ప్రిన్సిపల్ ఈయనే కాబట్టి సర్టిఫికేట్ ఈయనకే దక్కుతుంది. ప్రిన్సిపల్ ఈయన, సర్టిఫికెట్ ఈయనకి ఇవ్వాలి. రిపీట్ చేయడం ఆపుతావా? ప్రిన్సిపల్ ఈయనే. నేను రిపీట్ చేయడం లేదు, నిజం చెప్తున్నాను. ఈయన ప్రిన్సిపల్. అయితే అసలు ప్రిన్సిపల్ ఎవరైనా అసలైన ప్రిన్సిపల్ ని నేను. అయ్యో, ప్రిన్సిపల్ సార్ వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ నుండి వెంటనే పారిపోవడమే మంచిది అనుకుంటా. ఇప్పుడు ఈయనెవరు? అసలైన ప్రిన్సిపల్. ఇదిగోండి నా ఐడి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? సార్ వీళ్ళు స్కూల్ ఇన్స్పెక్షన్ చేయడానికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చారు సార్. ప్రిన్సిపల్ ని అంటే మిమ్మల్ని కలవాలన్నారు సార్. పైగా మీరు లేకపోవడం వల్ల స్కూల్ కి తాళం వేసేస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ లేరు కదా, అందుకే మేము స్కూల్ ని కాపాడుకోవడానికి డూప్లికేట్ ప్రిన్సిపల్ ని తీసుకొచ్చాం. అది కూడా ఒకరు కాదు సార్, ఇద్దరిని. మా వల్ల తప్పు జరిగిపోయింది, మమ్మల్ని క్షమించండి సార్. లేదు, క్షమాపణ కాదు, పొగడ్తలు దక్కాలి. మేము ఎప్పుడు ఏ స్కూల్లోనూ చూడలేదు. వీళ్ళు తమ స్కూల్ ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే తమ స్కూల్ ని కాపాడుకోవడానికి ఏదైనా చేయగలరు. ఈ 5 తెలివైన స్టూడెంట్స్ కారణంగా ఈ స్కూల్ కి 5 స్టార్ సర్టిఫికేట్ ఇచ్చే తీరాలి. చాలా బాగుంది. మీ అందరి కారణంగా ఈ రోజు స్కూల్ కి 5 స్టార్ సర్టిఫికేట్ దొరికింది. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అయితే పప్పి, నువ్వు ప్రిన్సిపాల్ అయినట్టుగా యాక్టింగ్ చేస్తున్నావా? వెరీ గుడ్. అయినా ఆ మరో ప్రిన్సిపాల్ ఎక్కడున్నాడు? నేను ఇప్పుడే అతన్ని వెతికి తీసుకొస్తాను సార్.